లేదు మాకు. రిజర్వేషన్లో వర్గీకరణ అనేది ఒక భాగం. అది దానితోటే మొత్తం దళితుల జీవితాల్లో మార్పులు, ముఖ్యంగా మాదిగల జీవితాల్లో మార్పులు వస్తాయని నమ్ముతారా మీరు? అది కాదు కదా? నా దృష్టిలో ఇప్పుడు అంబేద్కర్ టోటల్గా రిజర్వేషన్ సాధించేటప్పుడు కూడా ఇవి మాత్రమే సాధించాడు. ఎగ్జాక్ట్లీ. అయితే ఆయన దృష్టిలో కూడా ఆ ఒక్కటే మొత్తం దళితుల జీవితాలు మారుతాయని కాదు, కాదు, కాకపోతే ఒక అడుగు ముందుకేయడం. రైట్. దాంతో పాటు కూడా ఒక అడుగు ముందుకు ఇది కూడా ఒకటి చేయొచ్చు అనేది ఒకటి నంబర్ 1. నంబర్ 2, మీరు రాష్ట్ర స్థాయికి ఎదిగిన నాయకుడు దళితుల నుంచి. సో ఈ కాజు, మీరు వర్గీకరణ కాజుతో పాటు అవతల ఇతర దళిత వర్గాలకు కూడా ఈ విషయంలో ఎందుకు అండగా నిలబడలేకపోతున్నారు? ఇప్పుడు ఎంఆర్పిఎస్ పెట్టుకున్న డిమాండ్ ఏబిసిడి, చట్టం, కోర్టులు, ప్రభుత్వం, ఇవన్నీ ఒక అంశాలు పరిధులు దాటుతూ నడపాల్సి వస్తుంది. అంటే ఒకేసారి లక్ష్యం చేరే పరిస్థితులు దీనికి లేవు. మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఎన్నో కోర్టులు, ఎస్సీ కమిషన్, ఢిల్లీ పరిణామాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటి కూడా జరుగుతున్నాయి. అంటే ఆ దశకి వెళ్ళాలి. సేమ్ టైం ఎంఆర్పిఎస్ ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ తరపు నిలబడి పోరాడే సంస్థగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఒక పేరు కులం పేరే కానీ దాని పరిధి మాత్రం మానవీయ కోణంతో, సామాజిక కోణంతో నడుపుతున్నాం సార్. ఇంకా నేను అంతకుముందు చెప్పబోయిన విషయంలో ఏ కుల సంఘానికి లేనంత గుర్తింపు, ఏ కుల సంఘానికి లేనంత ఇవాళ గౌరవం లేదా ఒక నిర్మాణం దీనికి ఉన్నది అన్నదానికి ఒక సాక్ష్యం చెప్తాను నేను. సుద్దాల దేవయ్య గారిని చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ఏదో మర్డర్ జరిగిందనే ఆరోపణ వచ్చిన వెంటనే మంత్రి పదవి నుంచి తీసేశాడు. ఆరోపణలో రుజువు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, దాని ఛార్జ్ షీట్ లేదు, వెంటనే తీసేశాడు. ఎందుకంటే సమాజాన్ని చూసా ఆయన ప్రభుత్వంలో ఎవరు లేరు, నేరస్తులు ఎవరు లేరు, ఈయన చంద్రబాబు చాలా గట్టివాడని చెప్పడానికి ఆయన బలి చేశాడు. అప్పుడు మాలమానాడు కానీ ఎవరు కానీ ఎదురు తిరగలేదు సార్. మీరు గమనించండి. టోటల్ చంద్రబాబు నాయుడు గారి మీద 3-4 నెలలు ఎదురు తిరిగి ఉద్యమం నడిపింది. చెప్తాను. అప్పుడు చివరికి సుద్దాల దేవేదకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. మీ మాలమాన నుంచి నాకు ఎదురు దాడేస్తా అనుకుంటే కృష్ణమాదికి నుండి వచ్చింది ఆయన కొద్దిగా ఆపని చెప్తే నాకు ఫోన్ చేయడం జరిగింది. కానీ నేను చెప్పాను, నీకోసం నేను చేయలే. నిన్ను సెంటర్గా ఇంకోరికి అన్యాయం జరగకుండా ఉండాలంటే, ఇంకో కడియం స్టేర్కి ఇంకో ప్రతివర్తి అన్యాయం జరగకుండా ఉండాలంటే మాత్రం నేను స్ట్రగుల్ కొనసాగుతాను చెప్పడం జరిగింది. చివరికి ఆ పరిష్కారం చేయకపోయినా మళ్ళీ బాబు మోహన్కు మంత్రి పదవి, సేమ్ క్యాస్ట్, సేమ్ కార్మిక శాఖ ఇవ్వడం జరిగింది. అట్లనే ఒక తమ్ముడిని అకారణంగా, మాల తమ్ముడిని మెదక్ జిల్లాలో అకారణంగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అనుకుందాం. ఎవరు రాలే, ఏ మాలమోహన్ లీడర్ ఎవరు రాలే. నేను అక్కడికి వెళ్ళాను. జగిత్యాలలో మాల పిల్లల్ని 3 ఎన్కౌంటర్ చేశారు. నేను అక్కడికి వెళ్ళాను. అట్లనే ఈ రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన ఏ సంఘటనలైనా సరే నా పాత్ర మా మాల ప్రజల కోసం ఉన్నది. అందుకనే మాల మహానాడు మీద కూడా వాళ్ళకు గౌరవం లేదు. కానీ అరే కృష్ణన్న ఏదన్నా నిర్ణయం తీసుకుంటే దానికి నిలబడతాడు అనే పద్ధతిలో ఇవాళ మాల సమాజం కూడా గమనిస్తుంది. కాకపోతే వ్యతిరేకించడం ఎవరు? కొంత డెవలప్ అయినాకు సంబంధించిన వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు లేదా వాళ్ళ చుట్టూన్న ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేకించకుండా కుటుంబాలు తప్ప నన్ను నా మాల సోదరులు కూడా అభిమానిస్తారనేదే నాకున్నది. మొత్తం గ్రామస్థాయి వ్యవస్థలో ఉన్న అన్ని కులాలకు మేలు చేయకపోయినా, చేసే అంత సుదీర్ఘంగా మనం చేయకపోయినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఆ స్పాట్లో జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం సరిదిద్దడానికి మనం అంత పాత్ర వహిస్తున్న విషయం.